కొంచెం డైవర్ట్ అంటే ఇప్పుడు చేసుకుంటే. క్రైమ్ చేసిన వాళ్ళని జైలుకి పంపించమని నేను చెప్పాలా, వాళ్ళకి తెలియదా? అంటే తర్వాత కోర్టుల గురించి కూడా మాట్లాడారు, అమిత్ షా గురించి ఇప్పుడు నేను వినిపించిన బయట వాళ్ళకి తెలియదు అంటే ఏంటి అని అర్థం? క్రైమ్ చేయలేదు జగన్ అని చెప్తున్నారా, లేదంటే వాళ్ళకి తెలిసి ఏదో రోజు పంపుతారు జైలుకి అని చెప్తున్నారు? జైలుకి ఎట్లాగో వెళ్తాళ్లే, క్రైమ్ దాని గురించి మనం చెప్పక్కర్లేదు అని చెప్పడం. అది అది అంటే కేంద్రం దాంట్లో ఏమీ రాజకీయ జోక్యం లేదు అని. రాజకీయ జోక్యం ఏం అక్కర్లేదు దాంట్లో, ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం, కోర్టులే చూసుకుంటాయి కదా అని. అది ఆయన ఉద్దేశం. అంటే మా రిఫరెన్స్ ఏమీ లేదు, కేంద్రం చేయాలనుకుంటే చేస్తారు. కేంద్రం అంటలేదు, అక్కడ కేంద్రం చేస్తా అంటలేదు, జడ్జిలు చూసుకుంటారని చెప్తారు అన్నారు. అంటే దట్ మీన్స్ న్యాయ వ్యవస్థ చూస్తుంది, న్యాయ వ్యవస్థ శిక్షిస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు ఆయన. అవును 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 సార్. ఇదే టైంలో ఆయన నిజంగా ఈ అంటే దీని గురించి ఆయన మాట్లాడారు, టీవీకి లీడ్ ఇచ్చాడు, నాకు అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడదాం, సివిల్ సప్లైస్ ఏదో రైస్ ఇట్లా ఉంది అది ఇది మాట్లాడడం నాకు ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడైనా సరే ఎదుట శత్రువుతో యుద్ధం చేద్దామని మనం వెళ్తుంటే పక్కన వాళ్ళు పొడి చేస్తూ ఉంటే ఎక్కడ ముందుకు వెళ్తాం? ఒక అడుగు తీసి 10 అడుగులు వేద్దామంటే 2 అడుగులు వెనక్కి లాగేస్తుంటారు మన వాళ్ళే. సో అందుకని ఇంకా నేను ఇప్పటిదాకా నేను పార్టీ పగ్గాలు పూర్తిగా ఎందుకు తీసుకోలేదంటే, నాకు అనుభవాలతో రాటు తేలిన సమూహం వచ్చేవారు నేను వెయిట్ చేద్దాం. పుష్కర కాలం వెయిట్ చేశాను. పుష్కర కాలం తర్వాత మీ అందరికి అనుభవాలు వచ్చినాయి. ఒక ఐడియాలజీ నమ్మితే దాన్ని ఎక్కడి దాకా పట్టుకురాగలం మీకు చేసి చూపించాను. ఇప్పటి నుంచి పార్టీకి